వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 25. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి కొట్టే కొట్టుడకు అక్షర ఫిదా అయిపోయి అలానే కనురెప్ప వేయకుండా అభి వైపు చూస్తుంటే అభి అక్షర దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న అతని మొబైల్ వాచ్ తీసుకుంటాడు. అయినా కూడా అక్షర స్పర్శ లేకుండా అలానే చేస్తుంటే ఆమె ఫేస్ ముందు చిటికలు వేస్తాడు. అక్షర ఒక్కసారిగా అభిని గట్టిగా హత్తుకుంటుంది. అభి ఏం రియాక్ట్ అవ్వకుండా అలానే నిలబడతాడు. అలా కొద్దిసేపటికి అక్షర అభిని వదిలి, సారీ అభి గారు, ఐఎమ్ రియల్లీ సారీ అండ్ థ్యాంక్ యూ అభి గారు అని చెప్తూ అభి బుగ్గ మీద టక్కున ముద్దు పెడుతుంది. అనుకోని చర్యకు అభి బొమ్మలా చూస్తుంటే, ఇక పదండి అభి గారు, సినిమాకు టైం అవుతుంది అని అక్షర అనగానే, ఏ ఆగవే, అసలు సారీ ఎందుకు చెప్పావు, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు చెప్పావు, అది అది అభి గారు అని నసుకుతుంటే, నిన్నే మరేమో నేను మిమ్మల్ని హక్ చేసుకున్నాను కదా, అందుకే సారీ, మరి థ్యాంక్స్ ఎందుకు చెప్పావే, ఆ విధవలు నన్ను టీచ్ చేస్తుంటే మీరు వెళ్ళి కొట్టారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాను. అమ్మ బొమ్మ అంత లేదమ్మా, నిన్ను టీచ్ చేస్తున్నారని వాళ్ళని కొట్టలే, నీ ప్లేస్లో ఎవరున్నా నేను అలానే చేసేవాడిని అని అభి అనేసరికి అక్షర ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే, ఇప్పుడైతే నేనే ఉన్నానుగా, ఏందే నీ నస, ఏదో ఒకటి తగలడు, నీ ఇష్టం వచ్చింది అనుకో, ఇక్కడే ఉంది ముచ్చట్లు చెప్తావా, సినిమాకు వెళ్ళేదేమైనా ఉందా అని అభి అనగానే అక్షర ఫాస్ట్గా బైక్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. వాళ్ళు బైక్ మీద సినిమా దగ్గరికి వెళ్ళే దారిలో ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోరు. అక్షర అటు సైడు ఇటు సైడు చూసుకుంటూ టైంపాస్ చేస్తుంటే అభికి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడల్లా అక్షర తగులుతుంటే లోపల ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇది నన్ను చాలా టెంప్ట్ చేస్తుందిరా అనుకుంటూ అలా వాళ్ళు సినిమా థియేటర్ దగ్గరికి వచ్చేసారు. అప్పుడే సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఫాస్ట్గా బైక్ సైడ్ పార్క్ చేసి తినడానికి పాప్కార్న్ తీసుకొని వెళ్ళి లోపల కూర్చుంటారు. సినిమా స్టార్ట్ అయ్యే ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసరికి అక్షర భయంతో అభిని గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్ వదులు ప్లీజ్ అభి గారు, నాకు చీకటి అంటే భయం, అందరినీ భయపెట్టే నీకు భయమా, మనుషులు భయపడతారు కానీ నీలాంటి రాక్షసులు భయపడతారా అని అభి అనగానే, రాక్షసిని పెళ్లి చేసుకున్న మీరు అతిపెద్ద రాక్షసుడు అనే సౌండ్ బయటికి రాకుండా లోపలనే కొనుక్కుంటుంది. ఏంటే ఏదో వాగుతున్నాం, ఏమీ లేదు అభి గారు, మాటలు ఆపి సినిమా చూడు. సరే అని అడ్డంగా తల ఊపి సైలెంట్గా సినిమా చూస్తుంటుంది. ఆ సినిమాలో హీరో ప్రేమించి పెళ్లి చేసుకొని హీరోయిన్ని హ్యాపీగా చూసుకుంటాడు. హీరోయిన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టాడు. అక్షర మనసులో, నన్ను నా హీరో ఎప్పుడు ఇంత బాగా చూసుకుంటాడో. అక్కడ జరిగే రొమాంటిక్ సీన్లు అక్షర అభితో ఊహించుకుంటుంది. అలా వాళ్ళు సినిమా చూసేసి రెస్టారెంట్కి వెళ్తారు. తినడానికి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్గా తినేసి అక్షర చెయ్యి వాష్ చేసుకుందామని అక్కడికి వెళ్ళేసరికి దూరంగా సాకేత్ కనిపిస్తాడు. ఫాస్ట్గా చెయ్యి వాష్ చేసుకొని సాకేత్ ఉన్న వైపు పరుగులాంటి నడకతో ఫాస్ట్గా వెళుతుంది. దూరం నుంచి సాకేత్ సాకేత్ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న సాకేత్ అటువైపు చూసేసరికి
అక్కడ దూరంగా అక్షర కనిపిస్తుంది. వెంటనే సాకేత్ అక్కడ నుండి అక్షరకు కనిపించకుండా మాయమవుతాడు. సాకేత్ ఉన్న ప్లేస్ దగ్గరికి అక్షర వెళ్ళేసరికి అక్కడ ఎక్కడా సాకేత్ కనిపించడు. ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతుంది. అయినా ఎక్కడా అతని జాడ కనిపించదు. అలా కొద్ది దూరం ఎంట్రన్స్ వైపు అటూ ఇటూ వెళ్ళి చూస్తుంది. అయినా కూడా కనిపించపోయేసరికి నిరాశగా వెనుతిరిగి అభి దగ్గరికి వెళుతుంది. ఏంటే, చెయ్యి కడుక్కుందామని వెళ్ళి ఇంతసేపు వెళ్ళావు? అక్కడ కూడా ఏం రాజకార్యాలు ఎలుగబెడుతున్నావు అని అభి కోపంగా అడిగేసరికి, అది నేను చెయ్యి వాష్ చేసుకుండగా దూరంగా అక్కడ సాకేత్ కనిపించాడు. నేను అక్కడికి వెళ్ళేసరికి వాడు నాకు కనిపించకుండా పారిపోయాడు అని అక్షర బాధగా చెబుతుంది. వాడు ఇక్కడెందుకున్నాడు అని అడగగానే, నిజంగా సాకేత్ నాకు ఇక్కడే కనిపించాడు. అక్షర చెప్పిన వైపు వెళ్ళి అభి కూడా వెతుకుతాడు. సాకేత్ వీళ్ళను దూరం నుంచే గమనిస్తుంటాడు. సారీరా అభి, మీరు ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నట్లున్నారు. మళ్ళీ నన్ను చూస్తే మీరు డిస్టర్బ్ అవుతారు అని మనసులోనే బాధపడతాడు సాకేత్. అభి తన పర్స్ తీసి అందులో వినయ్, అభి, సాకేత్ ముగ్గురు దిగిన ఫోటో తీసి అక్కడ ఉన్న కొందరికి సాకేత్ను చూపిస్తూ, ఇతన్ని చూసారా అని అడుగుతాడు. కొందరేమో మేము చూడలేదు అని చెప్తే, మరి కొందరేమో ఇతను ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నాడు అని కొంతమంది చెప్పారు. ఎటువైపు వెళ్ళాడని ఆత్రంగా ఆశగా అభి అడుగుతుంటే, ఏమోనండి, మేము చూడలేదు. ఇంతసేపు వరకైతే ఇక్కడనే కూర్చుండు అని సమాధానం ఇస్తారు. ఇక అభి, అక్షర బాధగా అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి జానకమ్మ రూమ్లో ఉంటుంది. ఎదురుగా రత్నాలు కనబడితే, అక్క, అత్తయ్య తిన్నదా? ఆ తిన్నది అక్షర. టాబ్లెట్లు కూడా నేనే దగ్గర నుండి వేశాను. ఇంతసేపే పడుకుంటానని రూమ్లోకి వెళ్ళింది అని రత్నాలు చెప్పగానే అక్షర జానకమ్మ రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద పడుకొని కనబడుతుంది. మెల్లగా డోర్ క్లోజ్ చేసి వెనుతిరిగి వాళ్ళ రూమ్లోకి వెళుతుంది. అక్షర బయటికి వెళ్ళగానే జానకమ్మ కళ్ళు తెరిచి, పిచ్చి పిల్ల, నేను లేచి ఉన్నానని తెలిసి ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ టైం గడిపేస్తుంది. అదే నేను పడుకుంటే వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు అని మనసులోనే అనుకొని హ్యాపీగా నవ్వుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. అక్షర రూమ్లోకి వెళ్ళేసరికి అభి కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ పిచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎవ్వరు కామెంట్ చేస్తలేరు. కామెంట్ చేస్తేనే నెక్స్ట్ పార్ట్ ఇస్తానబ్బా.